ఇష్టమైన చికెన్ ఫ్రై. బ్యాచులర్స్ అయినా వంట రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని కనీసం హాఫ్ అన్ అవర్ వరకైనా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఫ్రైకి కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టొమాటో, 3 నుంచి 4 పచ్చిమిర్చి, చిన్న కప్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 1 ఆనియన్, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1 చిన్న సైజ్ టొమాటో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ గీ, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్తో పాటు కొంచెం గీ యాడ్ చేసుకుంటే సూపర్ అరోమా అండ్ టేస్ట్ వచ్చేస్తుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తరువాత టొమాటోస్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నౌ చాలా ఇంపార్టెంట్ స్టెప్, మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోంచి పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి మసాలా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. ముక్కలు బాగా ఉడకడం కోసం నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మసాలా బాగా కోట్ అవ్వాలి కాబట్టి 2 to 3 minutes బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 20 minutes పాటు కుక్ చేయండి. 20 minutes తర్వాత మన చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి బాగా చికెన్ని కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్టు కావాలంటే మనం మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేశాక ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద పెట్టేయండి. అంతే, మన చికెన్ పూర్తిగా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి గార్నిష్ చేసుకోండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్